N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. విజయనగరం దేశం పార్టీ కౌన్సిలర్పై వైసీపీ బహిరంగ దాడి, పట్టణంలో నిరసన. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్వతీపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఆర్మీ మాజీ జవాన్పై కోరాడ నారాయణరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదని ప్రశ్నించగా, దానికి వైసీపీకి చెందిన సుధీర్ మరికొంతమంది బయట వ్యక్తులతో వచ్చి సమావేశంలో ఉన్న కౌన్సిలర్పై దాడికి దిగారు. వెంటనే పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయగా పార్వతీపురం టౌన్ పోలీసులకు కేసు నమోదు చేసుకున్నారు. ఈ సంఘటనపై పట్టణంలో చాలామంది నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. సాయంత్రం పాత బస్టాండ్ నుంచి గాంధీ విగ్రహం వరకు శాంతియుత నిరసన ర్యాలీకి తెలుగుదేశం అభిమానులు పిలుపునిచ్చారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. అభివృద్ధి చేయటం బాధ్యతగా భావిస్తాం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. విజయనగరం అభివృద్ధి చేయటం తమ బాధ్యతగా భావిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వారన్నారు. వెదుళ్ల వలస గ్రామంలో సుమారు 3.82 కోట్లతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్, 8.76 కోట్లతో నిర్మించనున్న గరివిడి గర్భ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తమది పేదలు, రైతుల పక్షపాత ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఈ 4.5 ఏళ్లలో కని విని ఎరగని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని చెప్పారు. రైతులు 10 మందికి పెట్టేవారుగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. దళారులు, మధ్యవర్తులు లేకుండా అర్హులందరికీ నేరుగా సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని చెప్పారు. గతంలో చంద్రబాబు హయాంలో గ్రామంలో ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే వేరే వారికి పెన్షన్ వచ్చేదని, అది కూడా జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తేనే పెన్షన్ మంజూరు అయ్యేదని విమర్శించారు. జనవరి 1 నుంచి పెన్షన్ 3,000కు పెంచి అందిస్తున్నామని తెలిపారు. జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించిన ఘనత మంత్రి బొత్సకే దక్కుతుందన్నారు. ఈ ప్రాంత అవసరాలు, ఆకాంక్షలను తెలుసుకొని వాటిని మంత్రి నెరవేరుస్తున్నారని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలు భాగస్వాములు అవుతున్నారని అన్నారు. చేసిన అభివృద్ధిని చూసి ఓటేయమని అడగటం మాకు అలవాటని పేర్కొన్నారు. ఎంపీ వెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ నేరుగా మధ్యవర్తులు లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఇంటింటికి వైద్యం అందిస్తున్నామని, జల జీవన్ మిషన్ ద్వారా త్రాగునీరు అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు. ఇప్పుడు అదే బడ్జెట్ అని, మరి అప్పుడు ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. 22 భూములు సాగు చేసుకుంటున్న పేదలను జిరాయితీ పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, ఆర్డీఓ బి శాంతకుమారి, ట్రాన్స్కో ఎస్ఈ లక్ష్మణరావు, ఎంపీపీ మీసాల విజయలక్ష్మి, ఎంపీడీఓ భాస్కర్రావు, తహసీల్దార్
తాడి గోవింద, వైస్ ఎంపీపీలు గుడివాడ వెంకట శ్రీరాములు నాయుడు, గణపతిరాజు, రామకృష్ణరాజు, సర్పంచ్ గుడివాడ తమ్మినాయుడు, జడ్పీటీసీలు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, మండల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మనం ఎవరైనా సాయం చేస్తే మనం మర్చిపోలేం. వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేస్తారు, ఇవాళ కార్యక్రమం చేస్తారు. ఇదేదో మా డబ్బులో నుంచి ఇచ్చిన డబ్బులు కాదు, మీరే మీ కష్టపడి కష్టాలు కాదు, మనందరూ తొలగ డబ్బు, మనందరం పనులు కదా కట్టిన డబ్బు కదా. ఇది ఇప్పుడే కాదు, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కార్యక్రమాలు చేస్తారు. కానీ ఏ ప్రభుత్వాలు చేయలే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే ఇవాళ కార్యక్రమం చేస్తారు. మనం చూసాం, మనం ఒక గతంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం పెట్టారు, మీ ఊర్లో క్యాంప్ పెట్టారు. ఓ 10 మంది డాక్టర్లు వచ్చి కూర్చున్నా, ఇంటింటికి వాడిని తిరిగాడు, ఇంటింటికి ఆశపక్క తిరిగింది. మీ ఇంట్లో ఏ జబ్బు ఉంది, బీపీ ఉందా, షుగర్ ఉందా, ఇంక దీర్ఘకాలిక ఉందా అని చూశారు. చూసి మీకు టోకెన్ ఇచ్చి ఆ డాక్టర్లకు పంపించారు. ఆ డాక్టర్లు వచ్చి మీకు వచ్చి చూసి మీకు మందులు ఇచ్చినవి కాకుండా పెద్ద జబ్బులు ఉంటే మీకు పెద్ద హాస్పిటల్ పంపించి ఆపరేషన్ లేదు ఇంకేదైనా కావాలంటే ఆ కార్యక్రమం చేశారు. ఇందా పెద్దలు చెప్పారు, ఇవాళ వరకు 5 లక్షల రూపాయలు ఉండేది, ఇప్పుడు వచ్చి 25 లక్షలు. అంటే క్యాన్సర్ వచ్చిన లేవరు, కడుపు లేవరు పాడైపోయినా అది ట్రాన్స్ఫర్ చేయాలి, మార్చాలన్నా ఎంత పెద్ద ఆపరేషన్ అయినా మీకు ఇవాళ ప్రభుత్వమే మీకు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారే ఆ బాధ్యత వహిస్తారు. ఇలాంటివి ఎప్పుడు మనం చూడలే. మనకు పుట్టిన మన బిడ్డలు కూడా మన గురించి ఆలోచించేదే. మనం అనుకుంటాం, మన ఇంటికి వెళ్ళి ఆలోచించేయండి. మన పుట్టిన పిల్లలు కూడా మా తల్లి ఏమైపోయింది, మా తండ్రి ఏమైపోయాడు, మా అన్న అయిపోయాడు ఆలోచించేదే. మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఇవాళ దాని గురించి. ఈ పేదవాడు ఎలా బతకాలి, ఆ పేదవాడికి ఏ రకంగా వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, ఆ కుటుంబం గౌరవం ఊరిలో ఏ రకంగా పెంచాలి. ఎప్పుడు రాష్ట్రాలుగా చెప్పేవారు, రైతు కానీ సామాన్యుడు కానీ చేయొచ్చి చాచేవాడిగా ఉండకూడదు, పెట్టేవాడిగా ఉండాలని చెప్పారు. ఆ రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్ విజయనగరం. తూర్పు కాపు సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా కోట్ల కృష్ణ, రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లికి చెందిన కోట్ల కృష్ణను నియమించారు. ఈ మేరకు ఏపీటీకే జేఏసీ రాష్ట్ర చైర్మన్ గిరిడ అప్పలస్వామి, రాష్ట్ర అధ్యక్షులు ఆకుల అప్పలసూరి, జాతీయ అధ్యక్షులు పిసికి చంద్రమోహన్ నియామక పత్రం అందజేయగా శనివారం మీడియాకు ఆ సమాచారం అందించారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం యువజన విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఈరోజు నియమిస్తూ నియామక పత్రాన్ని విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి పట్టణానికి చెందినటువంటి శ్రీ కోట్ల కృష్ణకు నియమిస్తూ నియామక పత్రాన్ని ఏదైతే రాష్ట్ర కార్యవర్గం జాతీయ కార్యవర్గం ఆధ్వర్యంలో ఈరోజు ఆయన నియమిస్తూ నియామక పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విధులు కూడా బాధ్యతలు చేపట్టినారు. ఈ శుభ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. కొత్తగూడెం ఐక్య తల్లిదండ్రుల సంఘానికి డాక్టర్లు అభినందనలు. ఐక్య తల్లిదండ్రుల సంఘంలో శాశ్వత సభ్యత్వం తీసుకున్న కొత్తగూడెం వీకేర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ మొహమ్మద్ పాషా, రహీముద్దీన్ మరియు ఎస్కే సిలార్, జిల్లా సెలక్షన్ బోర్డు చైర్మన్ చిప్ప రాంప్రసాద్, రాష్ట్ర అధ్యక్షులు రత్నాకర్, జిల్లా బీసీ సంక్షేమ విభాగం చైర్మన్ జూలూరి శ్రీనివాస్, సాంస్కృతిక విభాగం జిల్లా చైర్మన్ గజ్జల శంకర్ ఆధ్వర్యంలో కొత్తగూడెం వీకేర్ హాస్పిటల్ యాజమాన్యం సభ్యులుగా చేరటం పట్ల అభినందనలు తెలిపారు. సంఘ కార్యాచరణలో పూర్తి మద్దతు సహకారం ఉంటుందని డాక్టర్లు అన్నారు.